ఒకసారి అడవిలో జంతువులన్నీ మృగరాజు సింహం అధ్యక్షతన సమావేశమై తమలాగే అడవిలో ఉన్న చెట్లకు కూడా ఒక ప్రతినిధి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాయి. చెట్లతో సంబంధం ఉన్నవి ప్రతినిధులుగా పోటీ చేయాలని ఆహ్వానించాయి. 5 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసున్న ప్రతి చెట్టుకు కూడా ఒక ఓటుని ఇచ్చాయి. ఎన్నికల్లో ఓ గండ్రగొడ్డలి, మట్టికొండ పోటీ చేశాయి. ఎన్నికల పరిశీలకులు మట్టికొండ మంచిది కాబట్టి తప్పకుండా గెలుస్తుందని భావించారు. ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. గండ్రగొడ్డలి భారీ మెజార్టీతో గెలవగా మట్టికొండ డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఎన్నికల విశ్లేషకులు గొడ్డల్ని ఎందుకు గెలిపించారు అని చెట్లను అడగ్గా చెట్లు ఇలా చెప్పాయి. గండ్రగొడ్డలి మా కర్ర కులానికి చెందినవాడు, మా కులంలో బాగా ఎదిగినవాడు, ఎంత గట్టిదైనా చీల్చి చెండాడగల బలవంతుడు, మనిషి భుజం మీద స్థానం సంపాదించుకున్న ఉన్నతుడు. ఇక మట్టికొండ అంటారా, మా కాళ్ళ దగ్గర ఉండేటటువంటి మట్టితో తయారైన తక్కువ కులంది, మాకు నీళ్లు పోసుకొని సేవలు చేసుకునే బానిస బతుకు దానిది, కింద పడితే విరిగిపోయి ముక్కలయ్యే బలహీనురాలు. కెయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి కావాలి కదా, అందుకే మేము గొడ్డల్ని గెలిపించుకున్నాం అని సమాధానం. చెట్లకు ప్రతినిధిగా ఎన్నికైన గండ్రగొడ్డలి అధికారం చేపట్టిన వెంటనే కలప వ్యాపారులతో చేతులు కలిపింది. చెట్లను నరికివేసి అడవంతా నాశనం చేసింది. పచ్చని అడవంతా కొద్ది కాలంలోనే ఎడారిగా మారిపోయింది. కులము కులము అనుచు సంకుచితముగా బ్రతుకు స్వార్థ పొరుల చింత వ్యర్థమేరా, మునుపు మనుషులంతా ఒక్కటే కులమురా, కులము కన్న గుణము గొప్పదని చాటరా.